హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది, మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుంది. రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయో చూడండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ కార్డ్ అండి, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్, ఫోర్త్ కార్డ్, ఫిఫ్త్ కార్డ్, సిక్స్త్ కార్డ్, సెవెంత్ కార్డ్, ఎయిత్ కార్డ్, నైన్త్ కార్డ్, 10th కార్డ్. ఈ 10 కార్డ్స్ గురించి అయితే రీడింగ్ అయితే చెప్పుకుందాము. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే 7 ఆఫ్ పెంటికల్ వచ్చేసింది. పెంటికల్ కోసము ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ. ఫస్ట్ కార్డ్ అయితే తను మూవ్ అని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ కూడా. అంటే పర్సన్ పైన ఇప్పుడు తనకి కూడా ఫీలింగ్స్ అనేటివి లేవు. ఎందుకు అని అంటే ఫస్ట్లో ఉన్న మాదిరిగా వాళ్ళ బాండ్ అయితే లేదు. అంత ఎఫెక్షన్ తోటి ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కానీ కేర్ అనేది లేదు. లేకపోవడం వల్ల తను మూవ్ అనేది వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంది థర్డ్ పార్ట్ అయితే. ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం కార్డ్స్. థర్డ్ పార్టీ కూడా తన లైఫ్ అనేది కష్టపడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది. అంటే మీ దగ్గర ఏది మిస్ అయ్యి మీ పర్సన్ వారిని ప్యాచప్ అయ్యారో వారికి కూడా ఇప్పుడు అనేది ఇవ్వడం లేదు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇవ్వడం లేదు, థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మీ పర్సన్ నుంచి రావడం లేదు. వస్తూ ఉన్నాయి, కాకపోతే అది కొంత మొత్తంలో. అదే తనకు కష్టంగా భారంగా అయితే ఉంది. అందువల్ల తను మూవ్ అని వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉంది. తన మాటలు అంటే మీ పర్సన్ ఇంకా ట్రాప్డ్ సిచ్యువేషన్లో అయితే ఉంచేసింది అనమాట. అంటే తీసుకొస్తారా ఏదైనా, వదిలాలా రిలీజ్ చేయాలా, అంటే పట్టుకోవాలా వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉంది థర్డ్ పార్టీ కూడా. మీ పర్సన్ ఎలాంటి మాటలు అన్నీ మీకు ఎలాగైతే చెప్తారో అలా ఆ మాదిరిగానే ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి చాలా మాటలు చెప్పడం, చాలా కన్విన్స్ చేయడం, తన చుట్టూ తిరిగేలాగా చేయడం, ఇలాంటి స్ట్రాటజీస్ అయితే ఆ థర్డ్ పార్టీ కూడా ప్లే చేస్తూ ఉంది. మీ పర్సన్ ఎలాంటి మెజిషియన్, తను కూడా అలాంటి మెజిషియనే. మీ పర్సన్ ఏ డబ్బు ఏ అందం చూసి తన వెనకాల పరిగెత్తి వెళ్ళారో తను కూడా సేమ్ ఫీలింగ్స్ తోటి వచ్చేసింది అనమాట. కాకపోతే అక్కడ మిమ్మల్ని నెగిటివ్గా అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది. మీరేమో మీది ఒక జెన్యున్ బంధం లేదా డివైన్ బంధం కాబట్టి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా కూడా మీది పెళ్లి బంధం అయి ఉంటే మీరు మీ పర్సన్ పైన మీకు అధికారం అనేది ఉంటుంది. కాబట్టి మీరు తనని క్వశ్చన్ చేస్తారు. కానీ థర్డ్ పార్టీ నేనైతే ఇలా క్వశ్చన్ చెయ్యను తెలుసా అని అనుకుంటూ తనకి ఎమోషనల్గా బూస్ట్ అనేది వేసుకుంటూ ఆమె పర్సన్ని తన వైపు లాక్కోవడం అనేది జరిగింది. ఆ మాటలకి మీ పర్సన్ పడిపోయారు. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి.
తను కొత్త లైఫ్ కోరుకుంటూ ఉంది. అంటే ఈ తన వల్ల ప్రాఫిట్ లేదు. నాకు న్యూ బిగినింగ్ అనేది కావాలి అని థర్డ్ పార్టీ కూడా న్యూ బిగినింగ్ కావాలంట. మీ పర్సన్ వల్ల ఇప్పుడు తనకు నో యూజ్ అని అంటూ ఉంది. వారికి తన దగ్గర నుంచి రావాల్సిన లవ్, కేర్, ఎమోషన్, డబ్బు ఏది కూడా సఫిషియెంట్‌గా అందడం లేదు. అందువల్ల కొత్త లైఫ్ అనేది కావాలి ఆలోచిస్తూ ఉంది థర్డ్ పార్టీ కూడా. ఆలోచిస్తూ ఏం చేయాలి, ఈ పర్సన్ తన లైఫ్లో ఉండనివ్వాలా, లేకపోతే తన లైఫ్లో తనని వెళ్ళనివ్వాలా అని తన గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నది. అంటే ఆ, ఆ, తన లైఫ్లో ఇలానే కంటిన్యూషన్ చేయాలా అని ఆలోచనలో ఒక విధమైన మనస్తత్వంతో ఉంది. అంటే ప తను కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామా అనేలాగు, లేదంటే తనని ఇలా గొడవలు పెట్టేసి తన లైఫ్లో నుండి టోటల్గా రిమూవ్ చేయాలని అన్ని ప్లాన్స్ అయితే వేస్తూ ఉంది. అసలు తనకి అర్థం కావడం లేదు ఏం చేయాలా అని. అంటే చాలా రోజులు వాళ్ళు లివింగ్లో ఉన్నారు కదా, ఏం చేయాలని అయితే అర్థం కావడం లేదు. మీ పర్సన్ సేమ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారో అలాంటి సిచ్యువేషన్ అనేది థర్డ్ పార్టీకి క్రియేట్ చేయడం చాలా సులువు. ఒక చిటికల అయిపోయే పని అన్నమాట. అలా కూడా చేయాలా అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉంది. అంటే తను మీకు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని గొడవ పెట్టి మీదే తప్ప అనేలాగా క్రియేట్ చేసి మేము నుంచి మీ పర్సన్ అయితే కొందరైతే చీటర్స్ కాబట్టి అన్ని ప్రాఫిట్ కూడా పొంది, అంటే డబ్బు పరంగా కూడా మీకు లాస్ చేసి ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్ హరాస్మెంట్ అన్నీ చేసి చూపెట్టి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఒక విధంగా తరిమి కొట్టారని చెప్పొచ్చండి. అలా చేసేసారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా నేను కూడా ఇలా చేయొచ్చు కదా, తన పర్సన్ ఎలా చేసేసారో నేను కూడా అలా కూడా చేయాలా, లేకపోతే నాకు ఇంకేమైనా ప్రాఫిట్ ఉందా అని తన గురించి తనకి ఏదైనా లాభం ఉందా అని థింకింగ్ అయితే చేస్తూ ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఏదైనా ఆస్తులు కొనిపించుకోవడం, అంటే తను ఏదైనా కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అనుకోండి, తన వల్ల అవుతాయి కదా, కొందరి వల్ల కొన్ని కొన్ని పనులు అవుతాయి అని అంటారు కదా. అంటే అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఉంటే తన వల్ల తనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా. అట్లాంటప్పుడు తనని ఎందుకు మూవ్ ఆన్ చేయడం, అలానే పడి ఉంటారు కదా, ఇలా ఉంచాలా మూవ్ ఆన్ చేయాలా అని ఒక డైలమాలో ఉండిపోయింది అనమాట థర్డ్ పార్టీ. తనైతే న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటూ ఉంది. థర్డ్ పార్టీ ఈ ఆలోచనలు అయితే ఉన్నాయి తనకి, తన ఫ్యూచర్ పైన, తన పైన తనకు ఆలోచనలు ఉన్నాయి. మీ పర్సన్ పైన లవ్, కేర్, ఎమోషన్ అయితే లేదు. అన్ని లాక్కోవడానికి అయితే మంచిగా స్కెచ్ అయితే వేసుకొని పెట్టుకొని అయితే ఉన్నారండి. అలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి. ఫాస్ట్లో ఇద్దరి మధ్యలో ఇలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండేది ఇద్దరికి, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి. చాలా అన్యోన్యంగా లవ్ బర్డ్స్ లాగా చాలా ఎంజాయ్ చేసేవారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి. చాలా అంటే ఇక ఒక లైలా మజ్ను లాగా మనదే అసలైన సోల్ బంధం అనేలాగు, ఒకరికొకరు ప్రేమ పక్షులు లాగా ఎంజాయ్ చేసుకుంటూ జాలీ ట్రిప్పులకు వెళ్ళుకుంటూ అందరిని మభ్యపెడుతూ మా మధ్యలో ఎలాంటి రిలేషన్ అనేది లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అనుకుంటూ వాళ్ళు బయటనేమో అందరికీ చెప్పేది ఒకటి, వాళ్ళు చాటుగా చేసేది ఒకటి. అలాంటి ఎనర్జీలో చాలా ఎంజాయ్గా ఉండేవాళ్ళు అనమాట. అన్యోన్యంగా ఉండేవారు. వారిదే నిజమైన రిలేషన్ అనేలాగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. థర్డ్ పార్టీ కూడా ఆలోచిస్తుంది ఎంపరర్ లాగా. ఎంపరర్ ఏంటి, ఎంపరరే. అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ ఇప్పుడు తను కూడా బాధపడుతూ ఉంది. అంటే తన వల్ల తనకి ఏం ప్రాఫిట్ లేదు ఏంటి, అంటే మీ పర్సన్కి మేబీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇట్లా కూడా వచ్చి ఉండుంటవి. నా లైఫ్లోకి వేస్ట్గా రానిచ్చానా, తన వల్ల నాకు ఎలాంటి నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో నాకు లైఫ్ అనేది లేదు, పైగా బ్లేమ్ అయిపోయాము అని కూడా ఆలోచిస్తూ ఉంది.
అంటే తను ఒక వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ థర్డ్ పార్టీ వారు వారి ఆస్తులు కూడబెట్టుకోవడానికా లేదా వారికి ఏదైనా డబ్బు పరంగా అలాంటివి అనేటివి వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పర్సన్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వారు మీ పైన నెగిటివ్గా చెప్పి మీ పర్సన్ని అటువైపు లాగేసుకుంటారన్నమాట. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. తను కూడా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకు రానిచ్చాను? తన వల్ల నా నేమ్ అండ్ ఫేమ్ పోతూ ఉంది. నాకు ఏం లాభం లేదు, ప్రాఫిట్ లేదు. నేనే పెద్ద ఎంపరర్, మెజిషియన్ అంటే నాకు అలాంటి వ్యక్తిత్వం ఉంటే నేను అంటే తను ఎలా చేశారంటే మిమ్మల్ని మీ పర్సన్ ట్రాప్ చేశారు కదా! మిమ్మల్ని ఎలాగైతే చీటింగ్ చేసి, మోసం చేసి తన లైఫ్‌లో నుంచి ఎలా గెంటి పంపించేశారో, అలాంటి సీనే తను క్రియేట్ చేద్దామని అనుకున్నారనమాట. కానీ మీ పర్సను తను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో అయితే ఇవ్వడం లేదు. ఇచ్చారు కొంత మొత్తంల. కానీ అది తనకి సరిపోవడం లేదు. తన టార్గెట్ అనేది రీచ్ కాలేదు. తన గోల్ అనేది రీచ్ కాలేదు. అలా కాకపోవడం వల్ల గూడా తను చాలా ఇబ్బందిగా, బర్డెన్‌గా ఫీల్ అవుతూ ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా డబ్బనేది రాలేదు అని గూడా పర్సన్ అయితే ఫీల్ అవుతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇలా వచ్చేసిందండి. 7 ఆఫ్ పెంటికల్ అయితే వచ్చేసింది. తనైతే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ. తనకి చాలా బర్డెన్‌గా గూడా అనిపిస్తుంది. మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. లస్ట్‌ఫుల్ ఎనర్జీ తోటి గూడా ఉంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను మళ్ళీ మీ పర్సన్ కోసం వెయిటింగ్ చేసినలాగా నటించడము అలాంటివైతే చేస్తూ ఉంది. మీ పర్సను మళ్ళీ ఇలా వస్తారు, తన లైఫ్‌లో ఉంటారు. తనతోటి అంటే కొందరేమో ఇలా హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ గూడా ఇమాజిన్ అయితే చేసుకోవడం జరిగింది. వారు చాలా ఎంజాయ్‌గా ఉండేవారు. జాలీగా గ ఫా ఏ ఫాస్ట్ లైఫ్‌లో వారిద్దరు ఎలా ఉండేవారంటే, మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలించుకోవడానికి స్ట్రాటజీస్ అన్నీ ప్లే జేయడానికి చాలా ప్యాచప్ అయి ఉండేవారు. అంటే అది ఎలా ఉండేదంటే వారిద్దరి మధ్యలో రిలేషన్ అంటే కొత్తది చాలా స్వీట్‌గా, అందంగా, ఆకర్షణీయంగా కనబడుతది గదా! కొన్న వస్తువు ఏదైనా గూడా షాప్‌లో నుంచి ఒక వస్తువు మనము కొనుక్కొచ్చుకున్న దానిపైన మనకు గూడా చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కొద్ది రోజులు పోతే దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అలాగే ఇప్పుడు మీ పర్సన్‌కి ఆ థర్డ్ పార్టీ పైన ఇంట్రెస్ట్ పోయినలాగు, ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన ఇంట్రెస్ట్ పోయినలాగా ఒకరికొకరు పాతబడడం అనేది జరిగింది. అలా జరగడం వల్ల వారిద్దరి మధ్యలో గూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. మీ పర్సన్ మీకెలా హార్ట్ బ్రేక్ చేసి చూపెట్టారో అది చేయడానికి థర్డ్ పార్టీ రెడీలా ఉన్నారు. కానీ తన గోల్ అనేది రీచ్ కాలేదు. రీచ్ కాకపోవడం వల్ల మీ పర్సన్‌ని అలా హోల్డ్‌లో పెట్టేసి తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ మిమ్మల్నయితే మీ రిలేషన్, మీ బంధాన్నయితే తను కొలాప్స్ అనేది చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. తనిప్పుడు ఏమనుకుంటుందంటే ఎలా చేయాలి? ఎలా చేస్తే ఈ పర్సన్ నుంచి నాకింకా ఎక్కువ ప్రాపర్టీ అనేది వస్తుంది. అంటే తను కేవలము డబ్బు పరంగా, ప్రాపర్టీ పరంగానే వచ్చేసింది. తననేదో చూసుకోవడానికి, తనతోటి లైఫ్ లాంగ్ కేరు అని. తనెవ్వరు కేర్ ఇవ్వడానికి తనకేం సంబంధం లేదు గదా! మధ్యలో వచ్చిన రిలేషన్. తను ఎలా అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లనేది చక్కదిద్దుకోవడానికి వచ్చిన పర్సను. అలానే చేస్తుంది గదా! మీ పర్సన్‌కి ఎందుకు లవ్, కేర్ అనేది ఇస్తుంది? లేదు. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే, నేనెందుకొచ్చాను ఈ లైఫ్‌లోకి? నా లైఫ్ బ్రైట్‌గా అవుతుందని నేనొస్తే, నా లైఫ్ ఇప్పుడు అటు గాకుండా, ఇటు గాకుండా అయిపోయింది. నాకే లాస్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. అసలు నా లైఫ్‌లో ఎవరుండాలి? ఎవరుండొద్దు? ఎవరు కరెక్టు? నేను ఎందుకు అర్థం చేసుకోలేదు? నేనింత మూర్ఖుడినా? లేకపోతే మూర్ఖురాలినా? అని మీ పర్సన్స్ అయితే వారిని వారైతే క్వెషన్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. హ్మ్. నేను ఇలాంటి ఒక దానికి పడిపోయాను. అంటే అందం పరంగానైనా, లస్ట్‌ఫుల్ ఎనర్జీ పరంగానైనా నాది ఇంత చీప్ మెంటాలిటీయా అని మీ పర్సన్ అయితే తనని తాను క్వెషన్ చేసుకుంటూ ఉన్నారు. నేను జీవితాన్ని ఎంత కోల్పోయానో,
నాకు ఇప్పుడు కోల్పోయిన జీవితం అనేది తిరిగి వస్తుందా? లేదా నేను ఇలా తను చేసిందంతా మీకు తెలుసు కాబట్టి తనొచ్చి చెప్పినా గానీ మీరు నమ్మే సిచ్యువేషన్‌లో లేరు. ఎందుకంటే మీకు తను గతంలో ఎలా చేశారంటే, ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలిగియడము, లేదా వారి వల్ల మీరొక డిప్రెషను, సూసైడ్ అటెంప్ట్ ఇలాంటివన్నీ చేసేలాగా మీకైతే క్రియేట్ జేయడం అనేది జరిగింది. ఎ కాబట్టి ఇప్పుడు మీరు తనని నమ్మే పొజిషన్‌లో లేరు. తను ఏం చెప్పినా గానీ మీరైతే నమ్మరు. ఎందుకంటే మీరు జీవితం అన్ని కోల్పోయి లాస్ అనేది అయిపోయారు. టోటల్‌గా మిమ్మల్ని లాస్ అనేది చేసి చూపెట్టారు మీ పర్సన్. మీరు మీ పర్సనే లైఫ్ అనుకుంటూ జీవితాన్ని గడిపే పర్సను. కానీ మీకు ఎలాంటి సంబంధం లేకుండా, మీరు ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని బాధితులుగా, చెయ్యని తప్పుకు మిమ్మల్ని నిందితులుగా చేసి చూపెట్టారు వారి మాటలు పట్టేసుకొని. ఎవరు జెన్యూన్, ఎవరు కాదు, ఎందుకు వారితోటి కొందరు పర్సన్స్ అయితే మీరు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నా గానీ, లేదా మాట్లాడొద్దు అని మీరు చెప్పినా గానీ, మేమే కలిసుంటాం. అవసరమైతే నువ్వే ఎళ్ళిపో. మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళెట్లా ఫ్యామిలీ అయితారండి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మరి మీరెవరు? కదా! అలాంటి ఎనర్జీస్ గూడా కనబడుతూ ఉన్నాయి. అలాంటి నెగెటివ్ క్వెషనింగ్ చేసే పర్సన్స్ గూడా ఉన్నారండి. అంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళదే రైట్, 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 రైట్ అనే వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్. మళ్ళీ ఇంకా వాళ్ళు డైలీ వర్క్ చేస్తాం, మా పని మేము వర్క్ చేసుకుంటాం. వీళ్ళు ఏం వర్క్ చేయరని మిమ్మల్ని అయితే మీరు గనుక ఒకవేళ ఫీమేల్ అయ్యినట్లయినంటే మీరు ఏం పని చేయరని, మీ లైఫ్ వేస్ట్ అని, మీరు ఒక ఎలా అంటే భూమికి ఒక విధమైన భారం అని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారండి. ఎన్ని రకాలుగా అనాలో అన్ని రకాలుగా హింసించడం. తను పోగా ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్‌షిప్ తోటి మీరేదో తప్పు చేసినలాగా మీరేదో అంటే మీకు గిల్టీ ఫీల్ అనేది కలగాలి. కలిగేసి మీరు ఒంటరివారైపోయి, మీరొక డిప్రెషన్‌లో పడిపోయి, మీరు సూసైడ్ జేసుకోవాలనేది మీ పర్సన్ యొక్క టార్గెట్. అంటే తన చేతులకి ఈజీగా తను ఆల్రెడీ తనతోటుంటేనేమో మిమ్మల్ని ఫిజికల్‌గా, మెంటల్‌గా హరాస్మెంట్ జేస్తారు. ఒకవేళ మీరు తన నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయిల్లనుకోండి, తను మీరైతే హ్యాపీగా ఉండొద్దు. మీ హ్యాపీనెస్ తను తట్టుకోలేరండి. అంటే మీరు సంతోషంగా ఉంటే తనకు ఈర్ష్య అనేది కలుగుతుంది గాబట్టి, మిమ్మల్ని నెగెటివ్‌గా అనుకోవడానికి మీ పైన బ్యాడ్‌గా పోర్ట్రేట్ జేసి మిమ్మల్ని సొసైటీలోకి వదిలేసారనమాట. అంటే ఇప్పుడు తనకి మీకు ఎలాంటి సంబంధం లేనట్టుగా. అంటే మీకిప్పుడు మీ బంధం అనేది టోటల్‌గా ఆహ్, క్లోజ్ గాలేదు. మీకు బంధం అనేది ఉంది. కానీ ఇలాంటి సిట్యుయేషన్ అయితే క్రియేట్ చేసిల్లనుకోండి, మిమ్మల్ని నెగెటివ్‌గా ఎవరైనా అనుకుంటే మీరేమైపోతారు, ఒక డిప్రెషన్ స్టేట్‌లోకెళ్ళిపోయి, అమ్మో! నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారని మీరేదైనా చేసుకోవాలని మీ పర్సన్ అయితే క్రియేట్ చేశారు. తన చాలా మైండ్ గేమ్సు, స్ట్రాటజీసు అన్నీ ప్లే చేశారు. తను ఏందనేది, తన మైండ్ సెట్ ఏందనేది మీకు టోటల్‌గా అర్థమైంది. తన ఇమ్మెచ్యూరిటీ వల్ల. మీరేం చేశారంటే ఎవ్వరికైనా ఏదైనా కోల్పోతేనే వాల్యూ అనేది తెలుస్తది అని మీరు యూనివర్స్ పైన టోటల్‌గా మీ భారం అనేది వేసేసి, యూనివర్స్ మీరే చూసుకోండని మీరు వదిలేసారు మీ పర్సన్‌ని. తను హ్యాపీనెస్ కోసం తన లైఫ్ తను చూజ్ చేసుకుంటే వెళ్ళిపోని. నేను నా లైఫ్‌లోనే ఉంటాను అని మీరైతే మీ జీవితాన్ని మీరైతే గడుపుతూ ఉన్నారండి. థర్డ్ పార్టీ ఇప్పుడు మీ గురించి ఫోకస్ అనేది పెడుతూ ఉంది. మీ పర్సన్‌ని వదిలేసావు, నాకేమి ఇవ్వడం లేదు. అసలు మీ లైఫ్‌లో అంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది ఆ థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి మేబీ మీరేదైనా మీ వర్క్ మీరు చేసుకుంటూ, మీరు గతంలో లాగా వారిని పట్టించుకోకుండా కొంచెం హీల్ అవుతూ, మీ పైన మీరు ఫోకస్ పెట్టుకుంటూ, మీరు ఆ డిప్రెషన్ స్టేట్ నుండి బయటికొచ్చేసినట్లు ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ ఒక విధమైన టార్చర్ అనేది పెట్టాలనేది ఆ థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్. కానీ మీరెవరిని పట్టించుకోకుండా, ఎవరికీ వాల్యూ అనేది ఇవ్వకుండా ఎందుకిస్తారండి? మీ టోటల్‌గా లైఫ్ అనేది కోల్పోయిన తర్వాత మీరు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు.
అలాంటి సిచ్యువేషన్‌లో అయితే మీరైతే ఉన్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు. ఏం చేస్తే మళ్ళా నేను తన లైఫ్‌లోకెళ్తా అని మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు. మీ గురించి కూడా థర్డ్ పార్టీ అంటే తను గతంలో ఎలా చెప్తే అలానే వినే పర్సన్ గదా! మిమ్మల్ని మీ పర్సన్ యొక్క వీక్ మెంటాలిటీని క్యాచ్ చేసేసి తనని మీ లైఫ్‌లోకి ఉసిగొల్పేవారు ఆ థర్డ్ పార్టీ. బాణమేసేస్తే మళ్ళీ మీకు తగలాలి అంతే, అది ఫిజికల్‌గానైనా, మెంటల్‌గానైనా, ఫైనాన్షియల్‌గానైనా. అలాంటి స్ట్రాటజీస్ ప్రదర్శించే పర్సన్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ తను చెప్పిన దానికి తోక ఊపుకుంటూ తను ఏది చెప్తే అది చేయాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అలా చేసే పర్సన్ కావడం వల్ల మీరైతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశారు. ఇబ్బంది పడ్డారు. మీకు మీ బాధని ఎవరికి ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎలా చేయాలి అని గూడా మీకు అర్థం గాని స్టేట్‌లో కూడా మీరైతే కొద్ది రోజులు గడిపారు. మీ బాధ ఇదే కొన్ని ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. ఎవరికైనా చెప్పినా, "ఎప్పుడు ఇదేనా? ఇంకేం లేదా మీ లైఫ్‌లో? ఇదే జీవితమా? ఇన్ని సంవత్సరాలు ఇంతేనా? ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మీ లైఫ్ ఎప్పుడు బ్రైట్‌గా ఉంటుంది?" అంటే ఇలా మీరెవరికైనా చెప్పినా గూడా మీ బాధ కూడా ఎవరు వినొద్దు అనేలాగా జేసేసిండనమాట మీ పర్సన్. అలా మిమ్మల్నయితే ఒక డిప్రెషన్ స్టేట్‌లోకి పడేశారు. అంటే తనకు తాను ఒక క్లెవర్ అని, తను ఒక కష్టబోతునని క్రియేట్ జేసుకునే పర్సన్. అసలు బేసిక్‌గా తను ఏ వర్క్ చేయరండి. అంటే ఒక్క రోజు, 2 రోజులు చేసి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకునే పర్సను. ఆ ఒక్క రోజు, 2 రోజులు గూడా ఇతరులు చూసేలాగా ఫోకస్ అనేది తన పైన ఉండేలాగా చేస్తారు వర్కు. టైమ్ టు టైమ్ పోయి వచ్చినట్టు ఒక్కరోజు చేసి 4 రోజులు మాటలతోటి మభ్యపెట్టే పర్సన్. సిన్సియర్‌గా చేయరు. సిన్సియర్‌గా వర్క్ చేసేవాళ్ళు నేను ఈ వర్క్ చేస్తున్నా అని చెప్పుకోరు. వాళ్ళ పని వాళ్ళు డైలీ చేస్తూ వెళ్తారు. అది మంచే కానీ, చెడే కానీ, లేదా చిన్న వర్కే కానీ, పెద్ద వర్కే కానీ అలా ఉంటారు. కానీ మీ పర్సన్ ఒక్కరోజు పని చేసి డైలీ చేస్తున్నా అని ఫోకస్ చేయడం, తన ఎంజాయ్‌మెంట్ కోసం అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ఎంజాయ్ చేయడం, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. ఇప్పుడు మీరు మీ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు. థర్డ్ పార్టీని పట్టించుకోవడం లేదు. నాకు ఎవ్వరితోటి ఎలాంటి సంబంధం లేదు. నా లైఫ్ అనేది నేను లివింగ్ చేస్తాను. నాకు నేనే ఉన్నాను. ఎవ్వరు లేరు అని మీరైతే అనుకుంటూ ఉన్నారు. మీ జీవితాన్ని అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారంటే మీకు లాక్ అనేది ఏసేసినలాగా చేశారండి. అంటే ఆ లాక్ అనేది అది ఓపెన్ చేస్తేనే అవుతుంది గదా! ఇప్పుడు తన దగ్గర నుంచి సమాధానం వస్తేనే మీరు తన లైఫ్‌లో ఉండడమా? లేకపోతే టోటల్‌గా డిస్పాచ్ కావడమా? ఇది గూడా సమాధానం మీ పర్సన్ చేతిలోనే ఉంది. ఆహ్, ఏం చేస్తే ఆన్సర్ అనేది తన దగ్గర ఉంది గాబట్టి, మీరు ఆన్సర్ కోసమైతే వెయిట్ జేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఇలా హోల్డ్‌లో ఎందుకు బెట్టారంటే, మీరు ఒకవేళ తన ఒక ఏజ్ అనేది కొందరు ఎలా ఆలోచిస్తారనంటే, ఏజ్ బారైపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తే మీరు రెండిటికి చెడ్డ రేవడిలాగా కావాలి. తన లైఫ్ తాను చూజ్ జేసుకుంటారు. అంటే తను సెకండ్ మ్యారేజ్ జేసుకోవడమా, అధిక డబ్బు అంటే వాళ్ళకి ఆల్రెడీ డైవోర్స్ అయిన పర్సన్స్ గిట్లా ఉంటారు గదా! వారు ఏదైనా కట్నం గిట్లా తీసుకొనొస్తే ఎక్కువొస్తుంది. లేదా ఆస్తులు రాసిచ్చి వారిని పెళ్లి చేసుకుంటారు అనే సిచ్యువేషన్‌లో ఉండి హోల్డ్స్ అనేది పెట్టేస్తారు. పె మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టేసి వాళ్ళతోటి వీళ్ళు లివింగ్‌లో వండుకుంటూ మీతోటి ఎప్పటికో అది టోటల్‌గా డిస్పాచ్ అనేది అయిపోతుందో ఆ థర్డ్ పార్టీని తీసుకొచ్చుకొని వాళ్ళ లైఫ్‌లో పెట్టేసుకుంటారనమాట. ఇలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్. అంటే తనకి ఎంతసేపు డబ్బు కావాలి. తనకు ఎలాంటి స్టాండర్డ్స్, విలువలు, ఎథిక్స్ లేని పర్సన్ అనమాట. అలాంటి వారు కావడం వల్ల ఏం చేయాలి? ఇప్పుడు తన లైఫ్ ఏమో బ్రైట్‌గా ఉంది. నన్ను పట్టించుకోవడం లేదు. ఈ థర్డ్ పార్టీ దగ్గర మీకు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో కూడా మీకు తెలుసు. మీరు చేసేంత వరకు చేశారు. తర్వాత మీరు దేవుడి పైన భారం అనేది వేసేశారు. ఏం జరిగితే అది జరిగిందనేలాగు. కానీ ఇప్పుడు తనకు అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? తనలాగా మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారా? అని మీ పర్సన్ థింకింగ్ చేస్తున్నారు. మీ గురించి థర్డ్ పార్టీ కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు.
ఇలా అయితే ఆలోచనలైతే వస్తూ ఉన్నాయి. థర్డ్ పార్టీ కేవలం డబ్బు కోసమే మీ పర్సనల్ లైఫ్‌లోకి వచ్చేసింది. తను తన లైఫ్ అనేది ఒక స్టార్ లాగా చేసుకోవడానికి, తన ఫ్యూచర్ గ్రోత్ కోసం వచ్చేసింది. అది మీ పర్సను తనని ట్రాప్ చేశానని మీ పర్సన్ అనుకున్నారు. కానీ మీ పర్సన్‌ని తను ట్రాప్ చేసేసింది. వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ఒక ఎలా అంటే అటు రాకుండా, ఇటు వెళ్ళకుండా చేసేసి మీరు అంటే ఇప్పుడు కొందరు ఎలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు కొద్ది రోజులు ఆ బంధంలో ఉన్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి తెలుసు. మంచి తెలుసు, చెడు తెలుసు. మీకు సంసారం గురించి ప్రతి ఒక్కటి తెలుసు. అలా మిమ్మల్ని ఒకవేళ లీవ్ చేసి వదిలేసినామనుకోండి, మీరేదైనా మిస్టేక్ చేస్తే అది మీకు తనకు పాయింట్ అవుట్ చేయడానికి కూడా మీరు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చేసి చూపెట్టారు. అంటే మీరిప్పుడు ఒకవేళ 35-40 మధ్యలో ఉన్నట్లయినంటే మీ ఏజ్ గనుక అంత అయినట్లయితే అంటే ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి గదా! అలాంటివి వాటి వల్ల మీరేదైనా మిస్టేక్ చేస్తారా? దాన్ని బట్టేసుకొని నేను ఈ గేమ్ అంతా ప్లే చేస్తా అని గూడా మీ పర్సన్ అయితే ఇలాంటి ఒక రూట్ మ్యాప్ గూడా గీసి మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. కాబట్టి వారు ఎలా ఆలోచిస్తారో మీరు గూడా అలా ఉంటారనేది మీ పర్సన్ యొక్క థింకింగ్. అలా చేయడం, మిమ్మల్ని ఏం చేస్తే ఏ మిస్టేక్ తోటి మిమ్మల్ని ఏమనాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది, తన చేతులకు మట్టి అంటకుండా మీరు తన లైఫ్లో నుంచి ఏం చేస్తే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారని చాలా గేమ్స్ అయితే ప్లే చేశారు. ఇప్పుడు అలాంటి గేమ్సే ఆ థర్డ్ పార్టీ కూడా నాకు ఆస్తులు కావాలి, నువ్వేమైపోతే నాకేంటి, నీ హెల్త్ ఏమైపోతే నాకేంటి, నువ్వు ఒక మీ పెద్దల సమక్షంలో చేసుకున్న మ్యారేజ్ బంధం, చాలామంది ముందు మీ రిలేషను, మీకు ఇది ఎక్స్పోజ్ అయిన రిలేషన్నే నువ్వు ఇంత చీప్గా చూస్తూ ఉన్నావు. నువ్వు మనదేంటిది ఇది సీక్రెట్ రిలేషన్ లాగా ఉండే బంధం. నీకు నచ్చిన రోజులు ఉంటావు అంటే తను ఎలా ఆలోచిస్తుందంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, నాకు అందం ఉంది కాబట్టి నువ్వు నా పైన ఆకర్షితురాలు అయ్యావు లేదా ఆకర్షితుడు అయ్యావు కాబట్టి నా అందం అనేది కరిగిపోగానే నువ్వు నీ లైఫ్ చూసుకుంటావు లేదా ఇంకో థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోతావు. మరి నా పరిస్థితి ఏంటి అని థర్డ్ పార్టీ ఒక లెక్కలు అనేది క్యాల్కులేషన్ తోటి ఉంది. తనది క్యాల్కులేషన్ మైండ్ సెట్, మీ పర్సన్ది మీ పైన క్యాల్కులేషన్ మైండ్ సెట్ వాళ్ళిద్దరి మధ్యలో. అయితే ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలి, ఈ లైఫా ఆ లైఫా అనేలా మీ పర్సన్ థింకింగ్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీకి అయితే అది తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పెద్ద మొత్తంలో అయితే ఇవ్వడం అనేది లేదు. ఈ రీడింగ్ అయితే ఒక 3-4 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఎలా అంటే 25 నుంచి వెళ్ళి 35 ఏజీ మధ్యలో ఉన్న వారికి రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం, ఒక 3-4 మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఎలా చూపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని విడగొట్టేంత వరకు మాత్రమే వారు మీ పర్సన్ తోటి ప్యాచప్ అయి ఉంటారండి. లవర్స్ పరంగా విడగొట్టేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం అయిపోగానే వారు మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నా కూడా అలానే ఉంది. అంటే వారు మిమ్మల్ని అంటే వాళ్ళది ఎలా అంటే సూత్రం అంటే విభజించు పాలించు అనే సూత్రం అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. విభజించు పాలించు అనే సూత్రం పెట్టేసుకొని వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి రావడం, ట్రాప్ చేయడము, ఒక అందమైన జీవితం అనేది ఉంటుంది. ఒక్క రోజులో అందమైన జీవితం ఎలా ఉంటుందండి, తను ఒక్క రోజులో ఇంప్రూవ్మెంట్ కాలే కదా. బేబీ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది ఉంటుంది అమ్మ కడుపులో ఉన్నప్పుడు. అలానే ఉంటుంది కదా లైఫ్ గ్రోత్ కూడా. ఒక్క రోజులో కావడానికి అదేమో మాయలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాల వల్ల కారు కదా, కష్టపడాలి కదా. అది అనేది లేకుండా, ఆలోచన విధానం అనేది లేకుండా మీ పర్సన్ ఒక పిచ్చిగా, వెర్రిగా ఇలాంటి ఆలోచన, ఇలాంటి మైండ్ సెట్ తోటైతే ఆ థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ కావడం జరిగింది. ఆ థర్డ్ పార్టీ వెరీ క్లెవర్ కాబట్టి నాకు ప్రాఫిట్ ఇచ్చినాను, నాకు ప్రాఫిట్ అన్నీ సఫిషియెంట్గా ఇచ్చే అన్ని రోజులే నా లైఫ్లో ఉంటావు, తర్వాత నువ్వెవరో నేనెవరో, నేను నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కాబట్టి తప్పంతా నీదే. నన్ను ఏమైనా అంటే నేను నీ పైన పోలీస్ కేసు పెడతా, నేను ఇలా చేస్తా, నేను బదనాం చేస్తా అనేలాగా థర్డ్
పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంది. ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే థర్డ్ పార్టీవి అయితే ఉన్నాయండి. ఇది ఎక్కువగా ఇంకా ఏ లెటర్స్ వారికి లెటర్ వైజ్గా ఏ లెటర్ వాళ్ళకి రెజొనేట్ అవుతుందో చూద్దామండి. పి లెటర్ అండి, పి లెటర్, హెచ్ లెటర్, ఎన్ లెటర్, సి లెటర్, వై లెటర్, ఎక్స్ లెటర్, ఎస్ లెటర్, ఐ లెటర్, జెడ్ లెటర్, క్యూ లెటర్, ఎఫ్ లెటర్, యూ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ అవుతుంది. థర్డ్ పార్టీకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, మీరు మీ లైఫ్లో ఉంటున్నారు, మీరు థర్డ్ పార్టీని కానీ మీ పర్సన్ని కానీ చేంజ్ చేయడము, థింకింగ్ చేయడం, పట్టించుకోవడం లేదు. మీరు మీ పర్సన్ని పట్టించుకుంటూ ఉంటే, గొడవలు అవుతూ ఉంటే, మీ పర్సన్ మీ పైన చిరాకు, కోపము అవన్నీ తన దగ్గర మైండ్ గేమ్స్ అనేది ప్లే చేస్తూ ఉంటే తనకు అన్ని ప్రాఫిట్ అనేది వచ్చేది. మీరు గొడవ పెట్టుకోకపోవడం వల్ల కూడా థర్డ్ పార్టీకి అయితే ఎలాంటి యూజ్ అనేది కూడా లేదు. అందుకే మీ పర్సన్ని తన లైఫ్లో ఉంచాలా వదిలేయాలా అనేలాగా అంటే అలానే థింకింగ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే అంత బాండింగ్ తోటి అయితే లేరు. ఫాస్ట్లో గతంలో ఉన్నంత మాదిరిగా అయితే లేరు. అప్పుడు కొత్త రిలేషన్ కాబట్టి కొత్తగా ప్యాచప్ అయ్యారు కదా, అలాంటి ఎనర్జీలో చాలా ఎగ్జైట్మెంట్గా లవ్ బర్డ్స్ లాగా చాలా జాలీ ట్రిప్స్కి ఎంజాయ్ చేసేవారు. అసలు వారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో ఎవ్వరికి కూడా తెలియదు. అలాంటి ఎంజాయ్మెంట్ జాలీ ట్రిప్స్కి వెళ్ళేవారు. వారు మీ పర్సను ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉందని చెప్పడము, ఒకవేళ థర్డ్ పార్టీ కూడా ఒక విధంగానైతే స్కార్పులు కట్టుకొని వెళ్ళడం, ఇలాంటి ఎనర్జీలో వెళ్ళడం, ఏదో వర్క్ చేసేలాగా బిల్డప్ ఇవ్వడము, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇలాంటి ఎనర్జీలో అయితే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే ఉండేవారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. థర్డ్ పార్టీ అయితే ఇంకా ఏమంటూ ఉన్నారు చూద్దామండి. ఒరాకిల్ కార్డ్లో ఏమంటున్నారు, దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ అని అంటూ ఉన్నారు. అంటే తనకి పెద్దగా ఎవ్వరు అంత నచ్చినట్టుగా ఏదో విధమైన అయిష్టత అనేది ఉంది అని కూడా తనైతే ఎక్స్ప్రెస్ అనేది చేస్తూ ఉంది. అంటే ఇష్టం అనేది పెద్దగా ఏమీ లేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి. ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి. నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, లైక్ చేసే వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరున మీకైతే ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.